నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట పెట్టుబడి ఖర్చు తక్కువ, అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట పట్టు పరిశ్రమ. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఏ రామశివ దీక్షిత్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రాయితీలు కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ జిల్లాలో పట్టు పరిశ్రమలు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఏ రామశివ దీక్షిత్ మాట్లాడుతూ జిల్లాలో పట్టు పరిశ్రమ శాఖ రైతులను ప్రోత్సహించడంలో గాని, పట్టు పరిశ్రమ శాఖ రైతులకు సేవలు అందించడంలో గాని మా సిబ్బంది సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ప్రతి కుటుంబంలో కూడా పట్టు పరిశ్రమ ఉందంటే ప్రతి నెల ₹1,00,000 వరకు ఆదాయం పొందవచ్చని, ఈ పంటలకు పంట పెట్టుబడి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని, పంట పండించడానికి కూలీల ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని, తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందవచ్చని, రైతులకు పంట వేయడానికి, పురుగులను మేపడానికి షెడ్ ఇస్తూ రాయితీలు కల్పించడం జరుగుతుందని అన్నారు. పూర్తి సమాచారం కొరకు రైతుల సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి పొందవచ్చని తెలిపారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా, కడప జిల్లాల ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్, అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి ఈరోజు రైతాంగం అనేటువంటిది మరి గిట్టుబాటు ధరలు లేక, పెట్టుబడి ఖర్చులు ఎక్కువ కావడం, దిగుబడులు తక్కువ రావడం జరుగుతూ ఉండే పరిస్థితులలో మరి ఇప్పుడు రైతుకు మంచి దిగుబడులు లాభసాటిగా ఉండేటువంటి పంట ఏదైనా ఉన్నదంటే అది మల్బరీ మాత్రమే. ఈ మల్బరీ అనేటువంటిది మనము ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినంత మరి శాలరీ సంపాదించేటంత రాగలుగుతుంది. ప్రతి నెల కూడా ₹1,00,000 వరకు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇది ఈ పంట కూడా మరి అన్ని విధాలా కూడా మరి రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గడం, మంచి లాభసాటిగా ఉండడం ఉంటుంది. మరి దీనిపైన మనము వైఎస్ఆర్ కడప జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి గారితో మరి ఇక్కడ ఉండేటువంటి ఎంతవరకు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది మల్బరీ పంటలు, అలాగే దీంట్లో ఉండేటువంటి మరి రైతులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, అలాగే రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతున్నారు అనేటువంటిది కూడా మనం ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే కృష్ణారెడ్డి గారు. ఓకే సార్, ఇప్పుడు మన రైతులకు మంచి లాభసాటిగా ఉండేటువంటి పంట మరి పట్టు పరిశ్రమ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఎందుకు రైతులు మొగ్గు చూపడం లేదు సార్? మీ శాఖ నుంచి సరైన ప్రోత్సాహాలు లేమో అనుకుంటున్నాం. మరి దీనిపైన మీరు ఇచ్చేటువంటి సందేశం సార్. నమస్కారం కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. దగ్గరికి రాగా కడప జిల్లా రైతాంగానికి నమస్కారము. యాక్చువల్గా మేము ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉండేటువంటి సేవలు కానీ అద్భుతంగా ఉన్నాయి. పట్టు పరిశ్రమ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మల్బరీ పంట 1 ఎకరానికి పెట్టినట్లయితే ₹22,500 సబ్సిడీగా ఇస్తుంది. అట్లా 5 ఎకరాలు పెట్టుకున్నప్పటికీ ₹1,00,000 కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. అది మల్బరీ పట్టుపురుగుల నిర్మాణం గది నిర్మించేదానికి 4.5 లక్షల యూనిట్ కాస్ట్గా దాన్ని ఇచ్చినారు. దాంట్లో ₹3,35,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇవన్నీ కూడా రుణాలు కాదు, ఇవన్నీ కూడాను గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీలు. వీటిని తర్వాత వెనక్కి కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. తర్వాత ఎక్విప్మెంట్ ₹75,000 సబ్సిడీగా నిర్ణయించింది. దాంట్లో 50% సబ్సిడీ ఇస్తున్నాము. తర్వాత వచ్చేసి మనం 200 ఎకరాల వార్షిక లక్ష్యంగా ప్రభుత్వం కడప జిల్లాకు నిర్ణయించింది. దాంట్లో ఇప్పటికే ఫిబ్రవరి 10 నాటికి మనం 174 ఎకరాలు కంప్లీట్ చేశాము. ఆ సిబ్బంది అంతా బాగా చక్కగా తిరిగినారు కాబట్టి ఈ ఫిబ్రవరి అంతానికంతా కూడా మాకు ఇచ్చినటువంటి సబ్సిడీ మన లక్ష్యాన్ని పూర్తి చేస్తాము. పట్టు పంటలు కూడా బాగా వస్తున్నాయి. ప్రొద్దుటూరు, జమ్మగూడెం ప్రాంతంలో సిల్క్ ఉత్పత్తులు కూడాను విరివిగా సాగుతున్నాయి. దాని నుంచి విదేశీ మార్గద్రవ్యం కూడా వస్తుంది. కాబట్టి కడప జిల్లాలో ఇంకోటి కొంచెం వెనుకబడిన మాట ఎందుకు వెనుకబడినామంటే ఇక్కడ మల్టిపుల్ క్రాపింగ్ ఉంది. ఒక 10 ఎకరాల వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు మల్బరీ పెట్టుకుంటా ఉన్నాడు, అదే రైతే పసుపు పెడతా ఉన్నాడు, అదే రైతే కూరగాయలు పెడతా ఉన్నాడు. వాటికి పురుగు మందులు, క్రిమి సంహారక మందులు ఎప్పుడైతే కొడతా ఉన్నాడో అక్కడ మనకి దెబ్బతింటా ఉన్నాము. ఈ మల్టిపుల్ క్రాపింగ్ ఎప్పుడు రెగ్యులర్గా వాటర్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి కడప జిల్లాకి
వ్యవసాయం సస్యశ్యామలంగా ఉంటుంది. అక్కడ కేసీ కెనాల్ ఉంది, గండికోట బ్లాక్ వాటర్ ఉంది, తర్వాత నదులన్నీ ఫుల్గా ఉన్నాయి. వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ కూడా, చెరువులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీరు పూర్తిగా ఎక్కువగా ఉంది కాబట్టి అగ్రికల్చర్లో సెన్సిటివ్గా ఉండేటువంటి ఏరియా. ఈ ఏరియాలో మధ్యలో మనం సెరికల్చర్ పెట్టాలంటే కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఏదైతే ఊరికి దూరంగా ఉండి వేరేటువంటి వ్యవసాయ పంటలు దూరంగా ఉండేటువంటి వాటిని మాత్రమే మేము ఐడెంటిఫై చేస్తున్నాము. తర్వాత ఏపీసీఎన్ఎఫ్ ఏదైతే ప్రకృతి వ్యవసాయం ఉండేటువంటి క్లస్టర్స్లో కూడాను అక్కడితో ఈ క్రిమిసంహారక మందులు ఉండవు కాబట్టి అటువంటి ప్రాంతాలని మేము డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో ఆ డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. రైతు కూడా అద్భుతంగా డబ్బు సంపాదించుకుంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మాకు బాగా ప్రోత్సాహకరంగా ఉంది కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకొంతమంది ఎక్కువ రైతులు మేము పట్టు రైతులుగా మార్చి ప్రభుత్వానికి, తర్వాత పట్టు రైతులుగా ఆర్థిక స్వావలంబనకి కూడా కృషి చేస్తామని మీ ద్వారా ప్రతి రైతుకు తెలుపుతున్నాము. అద్భుతంగా ఉండేటువంటి పరిశ్రమ, ఎక్కువ సబ్సిడీ ఇచ్చేటువంటి పరిశ్రమ, ఈ నెల నెల వచ్చే డబ్బు సంపాదించుకునే దానికి వచ్చేటువంటి పరిశ్రమ. కాబట్టి రైతులు కూడా ముందుకు రావాలి. మీకు ఏమైనా సమాచారం కావాలంటే మా ఆఫీస్ ఎల్లప్పుడూ కూడా మీకోసం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ముందుకు రావాలని మీ ద్వారా కోరుకుంటాను. సార్, ఇప్పుడు ఒక రైతు 1 ఎకరా పొలం పెట్టినాడు అనుకో మల్బరీ, ఎంత దీనికి ఇన్కమ్ ఉంటుందంటారు సార్? 1 ఎకరా మల్బరీ పెట్టుకోకుండా మేమేం చేస్తామంటే, ఇది శాస్త్రవేత్తలు తర్వాత వచ్చేసి పట్టు పరిశ్రమ శాఖ అధికారులు నిర్ణయించుకుంటే 2.5 ఎకరా ఒక యూనిట్గా పెట్టుకున్నట్లయితే ఆ 2.5 యూనిట్ యొక్క మల్బరీని ఒక 2 భాగాలుగా విభజించుకున్నట్లయితే ఈ నెలకి 1.5 ఎకరా, 1.25 ఎకరా, వచ్చే నెల 1.25 ఎకరా మల్బరీ వచ్చేటట్లుగా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రతి నెల ఖర్చులన్నీ పోను తప్పకుండా ₹1,00,000 మిగులుతుంది. ఆ విధంగా 5 నుంచి 6 మినిమము 7, 8, 9, 10 పంటలు కూడా తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పర్ఫెక్ట్ గా టైం టు టైం ఆపరేషన్స్, కల్చరల్ ఆపరేషన్స్ చేసినట్లయితే తక్కువ లేకుండా 7 పంటలు తీయచ్చు. కాబట్టి ₹7,00,000 మనము వార్షిక ఆదాయాన్ని పొందొచ్చు. సార్, ఇప్పుడు మన రైతు ఒక పంటకు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఇన్కమ్ ఉంటుందంటారు? పెట్టుబడి విషయానికి వస్తే మనం మల్బరీ పెట్టుబడి పెట్టేటువంటి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనం మల్బరీ నాటినట్లయితే 25 సంవత్సరాలు దిగుబడిలో ఎటువంటి తక్కువ లేకోకుండా వస్తుంది. కాబట్టి సంవత్సరం విత్తనాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. సంవత్సరం దీనికి మనకేమి కల్చరల్ ఆపరేషన్స్ కూడా బాగా తగ్గిపోతుంది. ఎప్పుడూ మనం వ్యవసాయం చేస్తూ దున్నకాలు చేస్తూ ఉంటాం కాబట్టి గడ్డి తగ్గిపోతుంది. ఓన్లీ రికమెండెడ్ కెమికల్ ఫర్టిలైజర్స్, రికమెండెడ్ ఫార్మ్ యార్డ్ మెన్యూర్ మాత్రమే వేస్తాము. ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడము, పురుగు నిరోధక మందులు వాడము. కాబట్టి పెట్టుబడి మల్బరీకి వచ్చేపాటికి చాలా నామినల్గా ఉంటుంది. పట్టు పంట పెట్టేటప్పుడు గుడ్లను మాత్రం చాకీ పురుగులు తీసుకొని వచ్చుకోవాలా, అది ఒకటే పెట్టుబడి. ఇంకా లేబర్ కూడాను వేరే పరిశ్రమ మాదిరి లేదా సెరికల్చర్లో ముందు ఉన్నట్లు 15 మంది 20 మంది లేబర్ అవసరం లేదు. ఒక లేడీ, ఒక జెంట్ ఉంటే ఖచ్చితంగా సరిపోతుంది. కాబట్టి పెట్టుబడుల విషయానికి వస్తే వేరే పరిశ్రమల్లో వేరే వ్యవసాయ పంటల్లో పెట్టేదానికంటే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి పరిశ్రమ. సార్, ఇప్పుడు దీంట్లో మన మల్బరీలో పంట ఏ వెరైటీ అయితే మంచి సిల్క్ వస్తుందంట? యాక్చువల్గా ఇప్పుడు ఏమైపోతుందంటే, ముందు వేరేటువంటి వాటిలో ఉన్నట్లు రకరకాలైనటువంటి ఉత్పత్తులు ఉండవు మన దగ్గర. మల్బరీకి వచ్చేపాటికి V1 అనేటువంటి ఒక వంగడము మనకి సౌత్ ఇండియాకి రికమెండ్ చేసేటువంటి వంగడము. కాబట్టి అక్కడ మనం రకరకాలైనటువంటి వంగడాలు ఉన్నాయి. ఈ వంగడం పెట్టుకోవాలా, ఆ వంగడం పట్టుకోవాలా అనేటువంటి సందిగ్ధ అవస్థ కూడా లేకుండా V1 పట్టు వంగడం పెట్టుకుంటాము, V1 మల్బరీ వంగడాన్ని పెట్టుకుంటాము. మళ్ళీ తర్వాత వచ్చేసి పట్టుపురుగు జాతులకు వచ్చినట్లయితే డబుల్ హైబ్రిడ్స్ సెంట్రల్ సీడ్ బోర్డు ఏవైతే ఇచ్చినాయో ఆ డబుల్ హైబ్రిడ్స్ ఇస్తాం. కాబట్టి ఇంకా అక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సెంట్రల్ సీడ్ బోర్డు ఇచ్చేటువంటి గుడ్లను తీసుకొని వచ్చి లోకల్ చాకీ సెంటర్స్లో వాటిని రేర్ చేస్తాం 2వ జ్వరం వరకు. ఆ తర్వాత తీసుకుంటాం. కాబట్టి రైతు అనవసరముగా వగడాల పట్ల కానీ జాతుల పట్ల కానీ అవగాహన పెంచుకునే అవసరం లేదు. దాని గురించి ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా అవసరం లేకుండా మేము ఏదైతే నోటిఫైడ్ రేసెస్ ఉంటాయో, ఏదైతే నోటిఫైడ్ వెరైటీస్ ఉంటాయో మల్బరీలో వాటిని మాత్రమే సప్లై చేస్తాం. సార్, ఇప్పుడు మీరు రైతులకు అవగాహనగా మీరు ఏ విధంగా కార్యక్రమాలు చేపడతారు? కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి సెంట్రల్ సీడ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. మా డిపార్ట్మెంట్ కూడా మాకు ఇప్పుడు కొత్త ఏరియా కాబట్టి మేము డోర్ టు డోర్ పోము. ప్రతిరోజు మనం మల్బరీ అవగాహన సదస్సులు పెట్టినట్లే మా రైతులు వెళ్తారు. ఆ ఊళ్ళో 10 మందిని కలుపుకుంటారు. ఏ రామాలయంలోనో
లేకపోతే అశ్వత్థం కట్ట ఉంటుంది కదా, అటువంటి రచ్చబండల కార్యక్రమాల దగ్గర నిలబడతారు. సబ్సిడీలు అన్నింటినీ గురించి వివరిస్తారు. కాబట్టి అవగాహన సదస్సులు అంటే మేము ప్రతిరోజు అవగాహన సదస్సులు పెట్టినట్లే. కాబట్టి నంబర్ ఆఫ్ అవగాహన సదస్సులు ఉంటాయి. అవగాహన లోపం అయితే రైతుల దగ్గర లేదు. వాళ్ళు కాబట్టి వాళ్ళు ముందుకు వస్తే మాత్రం మళ్ళీ పదే పదే వెళ్తూ ఉంటాము. 30 రోజులు అంటే 30 రోజులు ఆ రైతుని టచ్ చేస్తాం. కాబట్టి అవగాహన కల్పించడంలో కానీ, సేవలు విస్తరించడంలో కానీ వాటి